దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు రాజ్యము వచ్చునుగాక. మనమందరము సిద్ధపడుదుముగాక. ఆమేన్. ఈ స్త్రీల కూడికలో ప్రభు యొక్క సన్నిధిలో చేరినటువంటి ప్రతి వారి యొక్క జీవితాలను కూడా, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి పనికి వచ్చేటువంటి అద్భుతమైన విలువైనటువంటి పాత్రులుగా ప్రతి వారి యొక్క జీవితాలను ప్రభు నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయమును మనమందరం కూడా తెరిచి ఉంచాలని కోరుతూ ఉన్నాను. రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయము మొదటి వాక్యము నుంచి మనం చదివితే ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట: ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను: నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదనని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను 1 బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా, యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కంట్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతన్ని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరి ఒక తైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు నా ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను: యెరోబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకొని వచ్చుటయేలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. ఈ యొక్క వాక్యమును అందరము కూడా చాలా శ్రద్ధగా వింటూ దేవుని యొక్క వాక్యానికి మన జీవితాలను అందరము కూడా సమర్పించుకుందాం. యూదా రాజ్యము మొట్టమొదటిగా ఇశ్రాయేలు రాజ్యము సౌలు చేతను, దావీదు చేతను, సొలొమోను చేతను పరిపాలించబడినటువంటి తరువాత సొలొమోను కుమారుడుగా ఉన్నటువంటి రెహబాము కాలములో దేశము 2గా చీలిపోయి ఉన్నది. అందులో ఇశ్రాయేలు రాజ్యమునకు పరిపాలించుటకు దేవుడు యెరోబామును ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములలో 10 గోత్రాలను యెరోబాము చేతికి దేవుడు అప్పగించి రాజుగా నిర్ణయించారు. నిర్ణయించి నీవు నా ఆజ్ఞలను కట్టడలన్నిటిని బట్టి నీవు అనుసరించి నడుచుకుంటే తప్పక నిన్ను నీ సంతానమును ఆశీర్వదించి ఈ రాజ్యాన్ని నేను నీకు స్థిరపరుస్తారని దేవుడు వాగ్దానం చేశారు. మిగిలినటువంటి 2 గోత్రాలను కూడా మరి దావీదు యొక్క సంతానమునకు దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యమునకు రాజుగా యెరోబాము నిర్ణయించబడ్డాడు. యెరోబాము రాజ్యమునకు వచ్చిన తరువాత దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనకుండా మరి దేవునికి విరోధముగా విగ్రహారాధన చేస్తూ ప్రజలందరినీ కూడా దేవునికి విరోధముగా నడిపించి ఉన్నాడు. ఆ సమయంలో అతని కుమారుడు అబియాము ఆయన ఒక వ్యాధితో, రోగముతో కూడా ఉంచబడి ఉన్నాడు. ఎప్పుడైతే యెరోబాము కుమారుడు అబియా ఆయనకు వ్యాధి వచ్చి ఉన్నదో వెంటనే ఈ రాజైనటువంటి యెరోబాముకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, నేను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిర్ణయించబడతానని
నాకు ఒక ప్రవక్త అహియా నాకు ముందుగానే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ అహియా ప్రవక్త యొద్దకు వెళ్ళి నా కుమారుని విషయమే తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. కానీ అహియా చెప్పినటువంటి ప్రకారముగా దేవుడు అహియా జీవితం నెరవేర్చారు. ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలను కూడా దేవుడు యెరోబాము చేతికి అప్పగించారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను యెరోబాము మాత్రం సంపూర్ణంగా గైకొనలేదు. నా దృష్టికి నువ్వు యథార్థంగా జీవించాలని, నా కట్టడలు ఆజ్ఞలు గైకోవాలని యెరోబాము చెప్పినటువంటి మాట యెరోబాము పెడచెవిని పెట్టి దేవునికి విరోధంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దేవుడు తాను ఇచ్చిన మాటను యెరోబాము జీవితం నెరవేర్చాడు. కానీ ఎలాగైతే జీవించమని యెరోబామునకు దేవుడు సెలవిచ్చారో ఆ మాట ప్రకారముగా జీవించలేకపోయాను, మరియు దానికి వ్యతిరేకముగా జీవించటం ప్రారంభించి ఉన్నాడు. ఇప్పుడు తన కుమారుడికి వ్యాధి వచ్చిన తరువాత ఇక ప్రవక్త ఎదుకు వెళ్ళటానికి అతను ధైర్యము చాలలేదు. ఎందుకంటే ప్రవక్త ఎదుకు తాను వెళ్ళినట్లయితే ప్రవక్త అడిగే ప్రశ్న, నేను నీకు చెప్పిన ప్రకారంగా దేవుని రాజుగా నిర్ణయించాడు, ఒక మాట జరిగించబడింది, మరి దేవుడు నిన్ను జీవించమన్న ప్రకారంగా ఎందుకు జీవించలేదు అని ప్రవక్త అడుగుతాడేమో అనేటువంటి ఒక విధమైనటువంటి భయము చేత తాను ప్రవక్త ఎదుగు వెళ్ళడానికి ఇష్టపడకుండా తన భార్యను పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. తన కుమారుడికి వ్యాధి వచ్చినప్పుడు నేరుగా తనకు ముందుగా బయలుపరిచినటువంటి అహియా ప్రవక్త వెళ్ళటానికి ధైర్యము చాలక ప్రవక్త నిలబడడానికి ఆయన సిద్ధముగా లేనటువంటి పరిస్థితుల మధ్యలో తన భార్యను అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. యెరోబాము భార్య పేరు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ మనమందరము కూడా గమనిస్తే ఆ యెరోబాము భార్యను పంపించేటప్పుడు యెరోబాము చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఇశ్రాయేలు ప్రజల మీద రాజునవుతానని చెప్పినటువంటి అహియా ప్రవక్త ఒకడు ఉన్నాడు, కనుక నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనె చేత పట్టుకుంటూ అతన్ని దర్శించడానికి నీవు వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఇవన్నీ పట్టుకు వెళ్ళు, కానీ నీవు మాత్రము నా భార్యవని తెలియకుండా వెళ్ళాలి అని చెప్పాడు. ఆమేన్. దైవజను యొద్దకు పంపించటానికి తన భార్యను సిద్ధపరుస్తున్నాడు మట్టండి. దైవజనునికి కానుక ఏది పట్టుకెళ్ళాలో దాని గురించి అంతా కూడా వివరించాడు. అంత మాత్రమే కాకుండా నీవు నా భార్యవని తెలియకుండానే ప్రవక్త యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే నా భార్యవని తెలిస్తే మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏమిటంటే, నీ భర్త చేస్తున్న జీవితం ఏమిటిది అని నిన్ను గద్దిస్తాడు. కాబట్టి నువ్వు నా భార్యవని తెలియకుండా వెళ్ళు అనగానే యెరోబా భార్య, ఈమె ఎవరంటే రాణి, రాజు యొక్క భార్య రాణి. రాణికున్నటువంటి అలంకారం, రాణికున్నటువంటి ఘనత, ఆ గొప్పతనము అంతటిని ఏం చేసిందనగా మార్చివేసింది మట్టండి. మార్చివేసి ఒక సాధారణమైనటువంటి స్త్రీ వలె అహియా ప్రవక్తకి వెళ్ళటానికి ఆ కానుకను పట్టుకొని బయలుదేరుతుంది మట్టండి. అహియా యొక్క జీవితం ఎలా ఉందన్న సమయంలో బాగా వృద్ధాప్యములకు వచ్చినటువంటి వాడుగా ఉండి కన్నులు సరిగ్గా కనబడకుండా ఉన్నాయి. కాబట్టి ఎవరు వచ్చారో తనకు తెలియదు, కానీ తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఎవరు వస్తారు ముందుగా వచ్చారో వారికి పేర్లు చెప్పి ప్రవక్తకు తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటారు. తను చూడకపోయినప్పటికీ కూడా మరి తన యుద్ధం ఉన్నటువంటి వారు మరి పలానా వారు వచ్చారు, పలానా వారి భార్య వచ్చి చెప్తారు. కాబట్టి అలా తెలియపడకుండా ఉండటానికి నువ్వు వేషం వేసుకొని వెళ్ళు, మారు వేషం వేసుకొని వెళ్ళమని చెప్పగా ఈమె మారు వేషం వేసుకుంది. ఈమె ఎవరంటే యెరోబాము భార్య, రాజు భార్య రాణి. ఇప్పుడు ఈమె మారు వేషం వేసుకుని వెళ్ళింది. ఏ వేషం వేసుకుందంటే ఆమె యొక్క స్థితి ఒకటే, యెరోబాము భార్య రాణి. కానీ ఏం వేషం వేసుకుందంటే ఏ రకమైన మారు వేషం వేసుకుందో మనకు తెలియదు మట్టండి. రకరకాల వేషాలు వేసుకుంటారు మట్టండి. మనం చూస్తూ ఉంటాం పులి వేషాలు, కోతి వేషాలు,
రకరకాల వేషాలు, ఆ వస్త్రాలు వేసుకుంటూ లోకములు ఉన్నటువంటి వారు ఆయా సమయాలలో మనకి కనబడుతూనే ఉంటారు అన్నట్టండి. ఈ యరొబాము భార్య ఏ వేషం వేసుకుందో తెలియదు కానీ వేషం వేసుకొని వెళుతూ ఉందన్నట్టండి. దేవుడు ప్రవక్తకు ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఇదిగో నీ యొద్దకు యరొబాము భార్య తన కుమారు నిమిత్తమై విచారించటానికి వస్తుంది. అయితే ఆమె యరొబాము భార్యగా కాకుండా ఆమె మరొక స్త్రీ వచ్చినట్లుగా వస్తుంది. కాబట్టి నేను నీకేం చెప్తానో నీవు ఆమెకు అది చెప్పాలి అనే దేవుడు ప్రవక్తకు ముందుగానే బయలుపరిచారు. ఆమేన్. యరొబాము భార్య తెలిసి వస్తుందన్నట్టండి. ఈ సంగతి యరొబాము భార్యకు యరొబాముకు మాత్రమే తెలుసు. వేషములు మార్చుకున్నట్లుగా మరి ఎవరికి కూడా తెలియదు అన్నట్లుగానే ఉన్నారు. కానీ ఈమె రాకముందే దేవుడు ప్రవక్తకు స్పష్టముగా బయలుపరుస్తూ ఉన్నారు. యరొబాము భార్య ప్రవక్త యొద్దకు వచ్చి వస్తుంది. ఆయనకు కళ్ళు కనబడలేదు కానీ ఆమె కాళ్ళ చప్పుడు వినబడింది మట్టండి. ఆమేన్. దైవజనులు ఏం గుర్తించారంటే ఎవరో చెప్పినటువంటిది కాదు, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతున్నటువంటి మాట. అహియా ద్వారము లోపలికి వచ్చును ఆమె కాలి చప్పుడు విని, కాళ్ళ చప్పులు ఉంటాయి మట్టండి. మరి గల్ 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 వస్తుంటారు మాట. కొందరు వస్తుంటే అర్థమైపోద్ది మట్టండి, ఫలానా వారు వచ్చారు. వారు మాట్లాడక్కర్లేదు, వారిని చూడక్కర్లేదు. ఏం గుర్తుపట్టవచ్చు అంటే వారి కాళ్ళు చెప్పుడు. పిల్లి నడిస్తే శబ్దమే అస్సలు వినబడదు మట్టండి. గమనించండి, మీ కాళ్ళ చెప్పుడు వినబడకుండా ఉండడం చాలా మంచిది మట్టండి. ఆమేన్. అందులో ఉన్న మర్మాలను గ్రహించాలి. ఆమేన్. కాళ్ళ చెప్పుడు వినబడకుండా ఉండడం చాలా మంచిది. కొంత వచ్చారంటే రకరకాల శబ్దాలు వస్తుంటాయి అన్నట్టండి. ఈమె కాళ్ళ చెప్పుడు వినగానే అహియా ప్రవక్త చూడకపోయినా సరే యరొబాము భార్య లోపలికి రా అన్నాడు మట్టండి. ఆమేన్. ఆ మాట వినగానే యరొబాము భార్యకు ఒళ్ళంతా కూడా కంపించిపోయింది. ఎంతసేపు వేషం వేసుకుందో తెలియదు, ఎంతసేపు మరి ఆమె మార్చుకుందో తెలియదు. కానీ ఈ వేసుకున్న వేషమంతా కూడా ప్రవక్త చెప్పగానే ఆమె గజ 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 వణిగిపోతుంది మట్టండి. నా స్థితి ఈయనకి అర్థమైపోయింది. నేనెవరో ఈయన స్పష్టంగా తెలిసిపోయింది. ఈయనకి ఎలా తెలిసి ఉండొచ్చు? ఈ ప్రవక్తకి ఎలా తెలుసు? దేవుడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. ఎవరైతే నిర్ణయించుకున్న తన కొరకు దేవుడు ఆ కార్యాలను ప్రవక్తకు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆమె రాగానే కఠినమైనటువంటి మాటలను దేవుడు ఆ యొక్క యరొబాము భార్యతో మాట్లాడటాన్ని మనమందరం కూడా గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క వాక్యములు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి జీవిత అనుభవాలను మనమందరము కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ యొక్క స్త్రీ, ఈ భార్య ఎవరి భార్య అంటే యరొబాము భార్య. కానీ ఎలా వచ్చిందంటే మారు వేషం వేసుకొచ్చింది. ఎందుకు మారు వేషం వేసుకుందంటే భార్య అని తెలిస్తే ప్రవక్త ఏమడుగుతాడంటే మీరు చేస్తున్న జీవితం ఏమిటి? దేవుడు మిమ్మలను మంటిలో నుండి తీసి రాజుగా హెచ్చించాడు, నీ భర్తను, మీ కుటుంబాన్ని. మీరు చేస్తున్నటువంటి జీవితం ఏమిటి? 2 బంగారు దూడలను చేయించి దానిలో బేతేలులో ఉంచి ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినటువంటి ఇశ్రాయేలు దేవుడు ఈ దూడే దేవుడు. దేవుని పేరు అదే, కానీ దేవునికి అంతవరకు ఒక రూపం పెట్టుకోలేదు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఈ దూడ రూపాన్ని చేసింది ఎవరంటే యరొబాము రాజు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఈ దూడని ఏం చేశారంటే యెహోవా దేవునికి ఆరాధించారన్నమాట ఆ రోజుల్లో మట్టండి. ఇప్పుడు కూడా ఆ పేరు మార్చి ఆ దూడలను ఆరాధిస్తున్నారు మట్టండి. ఈ దూడ మరి నిర్గమాకాండము నుంచి మరి మోషే కాలము నుంచి ఈనాటి వరకు ఆ దూడ పూజ అనేది జరిగించబడుతూ ఉండటాన్ని స్పష్టంగా మనమందరం కూడా గమనించాలి. ఆమేన్. ఇది యరొబాము చేయించి
ఇదే దూడ, దీనినే పూజించాలి, ఇదే దేవుడు, దేవునికి రూపం పెట్టకూడదు, విగ్రహం చేసుకోకూడదు అని ఇచ్చిన ఆజ్ఞను విడిచిపెట్టి మరి విగ్రహమును చేయించి ఆ ప్రకారం ప్రజలందరినీ కూడా పూజింప చేయటానికి యెరొబోము నడిపించి ఉన్నాడు. మరి కాబట్టి నీ భర్త చేసినటువంటి ఈ కార్యం ఏమిటి అని భార్యను గద్దిస్తాడేమో అని చెప్పి మరి ఆ భార్యను ఎలా వెళ్ళమన్నాడంటే మారు వేషంతో వెళ్ళమన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా గమనించాలి. మీరు ఎవరి భార్యలు? మీరు ఎవరి భార్యలు? ఎవరి భార్య అంటే ఏం చెప్తారు? భార్యలుగా ఉన్నటువంటి వారు ఎవరి భార్యవు? మనష్షే భార్య. ఎవరి భార్య? కాలేబు భార్య. జక్కయ్య భార్య. దావీదు భార్య. మత్తయి భార్య. ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఆమె ధైర్యంగా చెప్తున్నారు అన్నమాట. యెరొబోము భార్య మాత్రం యెరొబోము భార్యగా చెప్పుకోలేదు అన్నమాట. అసలు మీరు ఎవరి భార్యలు? మీకు ఇంకా అర్థం కాలేదు అన్నమాట. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. ఆమేన్. భర్త ఎవడు అంటే, నీ భర్త ఎవరంటే కట్టుకున్నవాడు ప్రాముఖ్యంగా కాదు అన్నమాట. భర్త ఎవరంటే సృష్టించినటువంటి సృష్టికర్త మనకు భర్తయ్య ఉన్నారు. ఆమేన్. అది ఇంకా మనకు అర్థం కాలేదు అన్నమాట. ఇంకా అనుభవ జ్ఞానంలో మనం వెళ్ళలేకున్న వారంగా మనం కనపడుతున్నాం. అసలు మీ భర్తలు అందరి భర్త ఎవరంటే దేవుడు మాత్రమే. ఆ దేవునికి భార్యలుగా ఉండవలసినటువంటి మీరు మత్తయికి, మనష్షేకి, కాలేబుకు, జక్కయ్యకు, దావీదులకు భార్యలుగా మార్చుకుంటున్నారు మాట. మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు మీరందరూ ఎవరి భార్యలుగా ఉండాలి? లోకంలో ఎవరి భార్యలుగా మీ జీవితాన్ని లోకానికి కనపరుచుకోవాలి అనేటువంటి జీవితాన్ని చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. ఈ లోక సంబంధంగా మనం ఆలోచిస్తే ఆ భర్త ఉన్నంత వరకు కూడా ఫలానా వారి అని భార్య అని పిలువబడ్డ మాత్రమే కాకుండా భర్త లేని కాలంలో కూడా ఫలానా వారి భార్య అని ఖచ్చితంగా పిలువబడుతూ ఉంటుంది. ఫలానా వారి భార్యగా ఆమె మరి లోకములో పిలువబడుతూ ఉంటుంది. మన యొక్క జీవితాలలో ప్రియమైనటువంటి సహోదరులారా, మీరందరూ కూడా ఎవరి భార్యలుగా ఉండవలసి ఉన్నది. ఇప్పుడు ఎవరి భార్యలుగా మీరు జీవిస్తున్నారు, మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచించేటువంటి వారుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది భార్యల జీవితాన్ని గురించి మనమందరము కూడా గమనిస్తూ ఉంటాము. మరి నేను కొన్ని మాటలను గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వాక్యము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య. ఈ మొదటి మాటను మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. తర్వాత 27వ అధ్యాయము 15వ వాక్యము. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. రెండవది ఏమిటంటే గయ్యాలి అయిన భార్య. మూడవది సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వాక్యము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ వ్రాయబడుతున్న భార్య ఎవరంటే గుణవతి అయినటువంటి భార్య. ఈ సామెతల గ్రంథములో 3 భార్యల గురించి వ్రాయబడుతున్నాయి. మొదటి భార్య సుబుద్ధి గల భార్య, రెండవది గయ్యాలి అయిన భార్య, మూడవది గుణవతి అయిన భార్య. ఇప్పుడు మీరు ఎవరికి భార్యలుగా ఉన్నారు?
ఎలాంటి భార్యగా ఉన్నారు? సుబుద్ధి గల భార్యలుగా, లేకపోతే గయ్యాలి అయినటువంటి భార్యలుగా, లేకపోతే గుణవతి అయినటువంటి భార్యలుగా ఉంటున్నారా? మన మనస్సాక్షిని ఒకసారి మనమందరము కూడా ఆలోచించుకోవాలి. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? రకరకాల కుటుంబ పరిస్థితులు మన చుట్టూ కూడా గమనిస్తూ ఉంటాం. భర్త మంచోడే కానీ, భర్త నెమ్మదస్తుడే కానీ, అమాయకుడే కానీ, భార్య మాత్రం చాలా గయ్యాలుగా ఉంటారు. లేకపోతే ఆ భార్య మాత్రము నెమ్మదస్తులుగా ఉంటుంది కానీ భర్త మాత్రం కోపిష్టోళ్ళ ఉంటాడు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క జీవిత అనుభవాలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ రోజున నీ కుటుంబాన్ని గురించి ఇతరులు చెప్పుకుంటున్నప్పుడు నీవు ఎటువంటి భార్యగా చెప్పుకుంటున్నారు? ఒకసారి మీరు పరీక్షించుకోవాలని ప్రభువుపేట కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారి యొక్క జీవిత అనుభవాలను ప్రతి వారు కూడా జాగ్రత్తగా మనం గ్రహించుకుంటూ శ్రేష్టమైనటువంటి వారి జీవితాలను పోలిన వారుగా మనం జీవించగలిగితే మన జీవితాలు ఎంత ఆశీర్వదించబడతాయన్న విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, నేను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. అసలు అందుకనే లోక కళ్యాణము అంటారు. మర్చండి, లోక కళ్యాణము అంటే లోకమంతా కూడా లోక కళ్యాణం. కానీ చాలామంది సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానము లేకుండా లోక కళ్యాణం అంటే ఆ దేవుడు దేవతలను పెళ్లి చేసేటువంటి జీవితం అయి ఉన్నది. మర్చండి, లోక సంబంధంగా మనం చూస్తే లోక కళ్యాణం అంటే ఈ లోకమంతటిని కూడా దేవుడు తనతో ఐక్యపరుచుకుంటా, దేవునితో కలిసి నివసించటానికి లోకమంతటిని కూడా తన దగ్గరకు చేర్చుకునుట అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనమందరము కూడా గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే 19వ అధ్యాయము 6-7 వాక్యములు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఇక్కడ చదవబడినటువంటి మాట గమనిస్తే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఒక భార్యను గురించి మనమందరం కూడా గమనిస్తున్నాం. ఏ భార్య అంటే గొర్రెపిల్ల యొక్క భార్య. ఏ వివాహం వచ్చిందనగా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఒక వివాహము జరగబోతున్నది. ఇది ఏ వివాహం అంటే గొర్రెపిల్ల వివాహం అని వాక్యం రాయబడుతుంది. ఈ గొర్రెపిల్ల వివాహం వచ్చేటప్పుడు ఆయన భార్య చేసేటువంటి కార్యం ఏమిటంటే తన్ను తాను సిద్ధపరచుకుంటున్నది, తన్ను తాను అలంకరించుకుంటుంది. ఎందుకంటే వివాహ సమయం అనేది వచ్చి ఉన్నది కాబట్టి అని వ్రాయబడుతుంది. 21వ అధ్యాయము 9వ వాక్యము మనం చదివితే, అంటతా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఇక్కడ చదవబడినటువంటి మాట గమనిస్తే, దేవదూతల్లో ఒకరు అపోస్తున్నటువంటి యోహానుతో మాట్లాడుతూ, ఇటు రమ్ము, నేను నీకు ఒకరు చూపిస్తాను. ఎవరినంటే పెండ్లి కుమార్తెను చూపిస్తాను. ఎవరంటే గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తాను అనగానే యోహాను చూస్తూ ఉన్నాడు. 10వ వాక్యములో చదివితే,
ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇప్పుడు యోహాను చూచేటప్పుడు గొర్రెపిల్ల భార్య దిగి వస్తూ ఉందన్నమాటండి. వ్రాయబడుతుంది ఏమిటంటే, యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం దిగి వస్తుందటండి. ఆమేన్. పెండ్లి కుమార్తెను చూడడానికి, గొర్రెపిల్ల భార్యను చూడడానికి యోహాను తల త్రిప్పగా ఏం కనబడుతుందంటే, ఒక పెద్ద యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం కనబడుతుంది. ఆ పరిశుద్ధ పట్టణము, ఆ నూతన యెరూషలేము ఏమిటనగా గొర్రెపిల్ల యొక్క భార్య అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. భార్య అంటే అర్థం ఏమిటంటే నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణముగా దేవుని వాక్యం చెప్పుచూ ఉన్నది. హల్లెలూయా. యెరోబాము భార్యగా కనబడకుండా ఆమె వేరొకరి భార్యగా ఆమె వేషం ధరించుకుంటూ ప్రవక్త ఎద్దుకు వచ్చింది. కానీ ప్రవక్త దానిని సంపూర్ణంగా గ్రహించగలిగాడు. ఎవరి దగ్గరైనా సరే మన వేషాలను చూపించుకోవచ్చు, వేసుకోవచ్చు. దేవుని ఎదుట మాత్రము మన యొక్క వేషము ఎన్నడూ కూడా అంగీకరించబడదు, చెల్లదు అని గ్రహించాలి. ఇస్సాకు దగ్గర ఆశీర్వదించబడ్డానికి యాకోబు చేసిన కార్యం ఏమిటంటే, తన యొక్క అన్న యొక్క వేషమును ధరించుకుంటూ, ఇది ఎంత మాత్రము కూడా యాకోబుకి ఇష్టం కాలేదు. కానీ తల్లి అయినటువంటి రిబ్కా ఆ శాపం నా మీద ఉండును గాక అని చెప్పి ఆ చిన్న కుమారునికి తల్లి ఏం చేసినగా వేషం వేసి పంపించిందన్నమాటండి. తన అన్న వలె రోమాలు గల వ్యక్తిగా మార్చి తండ్రి యొద్దకు పంపించి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. కానీ ప్రభు యొద్ద మన జీవితాలను చాలా జాగ్రత్తగా మనమందరం కూడా గ్రహించుకునేటువంటి వారికి ఉండటానికి మనం ఆశపడాలి. మీరందరూ కూడా ఎవరికి భార్యలుగా జీవించాలి, ఎవని భార్యలుగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలంటే ఇక్కడ వాక్యం చెప్పుచున్నది గొర్రె పిల్ల భార్య. ఆమేన్. మరి సాధారణంగా మనం చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, మరి చిన్నప్పుడు మేము ఒక మాట వినేవాళ్ళం అటండి, కుక్కలకి నక్కలకి పిల్లట. కుక్కకి నక్కకి పెళ్ళట. కుక్కకి నక్కకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది కాపురం అనేది? కుక్కలతో పెళ్లి చేయాలి, నక్కలకు నక్కలతో పెళ్లి చేయాలి. ఏ జత ఏ జాతి అక్కడనే కలపబడుతున్నట్టు గమనించండి. మరి గొర్రె పిల్లకు వివాహం చేయటానికి మరి ఎవరు కావాలంటే గొర్రె పిల్లే కావాలి. ఆమేన్. గొర్రె పిల్లతో మేక పిల్లను దాని జత చేయకూడదు, మంచిది వివాహం బంధ జతపరచకూడదు. మన జీవితాలను కూడా మనం గ్రహించుకోవాలి. మనమందరము కూడా దేవుడి క్రీస్తునకు భార్యలుగా మన జీవితాలు మార్చబడుతూ ఉండాలి. గొర్రె పిల్ల భార్యలుగా మనందరి జీవితాలు కూడా ఉంచబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఎంచబడుతున్నారంటే, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఇది మనుషుల గొర్రెపిల్లలు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభు ఎటువంటి గొర్రెపిల్ల అంటే దేవుని గొర్రెపిల్లగా ఉన్నారన్నమాట. మరి ఆ గొర్రెపిల్లకు భార్య ఎలా ఉండాలంటే దేవుని గొర్రెపిల్లగా ఉండాలి. వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా మీ యొక్క స్వభావాలను, మీ జీవితాలను ప్రతి వారు కూడా దానిని ఒక్కసారి ఆలోచించుకునేటువంటి వారుగా కనపడుతుండాలి. మీరందరూ కూడా ఎలాంటి వారుగా మార్చబడాలంటే దేవుని గొర్రెపిల్లలుగా మార్చబడుతూ ఉండాలి. ఆమేన్.
మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు భార్యలుగా మార్చబడటానికి, దేవునికి భార్యలుగా మార్చబడడానికి మొట్టమొదటిగా మనం ఏం కావాలంటే గొర్రె పిల్లలుగా మనం మార్చబడాలి. మార్చబడితే ఆయనకు భార్యలుగా మనం అంగీకరించడానికి దేవుడు ఇష్టపడతారు. మీరు ఈ భూ సంబంధముగా ఎవరికి భార్యలుగా ఉండినప్పటికీ కూడా ఆ భార్యలుగా జీవిస్తే క్రీస్తు మిమ్మలను అంగీకరించరు. ఆ భార్యలుగా ఈ లోకంలో మీరు ప్రవర్తిస్తే, వారి భార్యలుగా ఈ లోకంలో మీరు జీవిస్తే, ఆ తరువాత మాత్రము ప్రభు మిమ్మల్ని అంగీకరించరు. మీరు ఎవరికి భార్యలుగా చేయబడినప్పటికీ కూడా మీ జీవితం ఎలా ఉండాలంటే ఆ గొర్రె పిల్ల భార్యలుగా కానీ మార్చబడేటువంటి జీవితము చేయగలుగుతూ ఉంటే ఆ జీవితం అనేది ఎంత అద్భుతముగా ఆశీర్వదించబడుతుందన్న సత్యాన్ని మనమందరము కూడా గమనించాలి. ఆమేన్. ఈ లోకంలో కొంతమంది భార్యల గురించి మనం వింటూ ఉంటాం. కలెక్టర్ భార్య అంటారు అన్నమాట. కలెక్టర్ భార్య అంటే ఆమెకున్నటువంటి ఆ హుందాతనం, ఆ యొక్క గౌరవం, ఆ విధమైనటువంటి విలువ జీవితాన్ని మనం అందరూ కూడా గమనించాలి. వీళ్ళెవరంటే ఏదో కూలి పని చేసుకున్న వాళ్ళ భార్య. ఎంత తేడా ఉంటుంది అన్నమాట, గమనించండి. ఒక ఉన్నతమైన వ్యక్తి యొక్క భార్య ఎలా ఉంటారంటే చాలా హుందాతనముగా ఉంటారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారు మట్టండి. ఆమేన్. సంఘ పెద్ద చెప్పారు మట్టండి, ఇదిగో మరి నన్ను మన సంఘములో సంఘ పెద్దగా నిర్ణయించుకున్నారు కాబట్టి మన జీవితం ఈరోజు చాలా శ్రేష్టంగా ఉండాలన్నారు మట్టండి. కాబట్టి మనం సాయంత్రం షాప్కి వెళ్ళాలి. ఈ రోజున షాప్కి వెళ్ళి మనం మంచి వస్త్రాలు వేసుకోవాలి, కాస్ట్లీ వస్త్రాలు వేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎలా ఉన్నామంటే సంఘ పెద్దల కుటుంబంగా మనం ఉంటున్నాం కనుక మరి ప్రతి వారి డ్రెస్ 5,000 తక్కువ ఉండకూడదు. ఎందులో చూపించుకోవాలనుకుంటున్నారంటే వస్త్రాలలో, వేషధారణలో, అలంకారాలు చూపించుకోవడానికి లోకమంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనము అలాంటి వేషాలు అవసరం కాదు మన జీవితానికి. ఆమేన్. క్రీస్తు యొక్క భార్యగా మనం చేయవలసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని గురించి మనమందరం కూడా గుర్తు చేసుకోవడం కొరకు మనం ఆశపడాలి. ఈ సమయంలో గొర్రెపిల్ల భార్యగా ఉండవలసినటువంటి జీవితంలో 2 విషయాల గురించి మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. గొర్రె పిల్లకు ఉన్నటువంటి మొదటి యొక్క అనుభవం గమనించండి. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగునా మౌనముగా ఉంటున్నాం. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఏ విధముగా మరి మౌనముగా ఉంటుందో అలాగా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ఎలా ఉందంటే తన్ను హింసించే వారి దగ్గర మౌనముగా ఉన్నది. ఆ క్రీస్తునకు భార్యలుగా మన జీవితాలు ఉంచబడాలంటే మనలో ఎటువంటి స్వభావం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే మనము కూడా మౌనముగా ఉండే జీవితం చేయాలి. ఆమేన్. మరి ముఖ్యముగా ఏ సమయములు అంటే నింద, హింస, అవమానం, శ్రమ, బాధ కలిగించబడుతున్నప్పుడు, మనకు విరోధముగా ఇతరులు లేచుచున్నప్పుడు మన జీవితాలను ఎలాగ నడుచుకోవాలంటే మౌనముగా ఉండేటువంటి జీవితము. ఆమేన్. ఒక భార్య అంది, ఏమండి అందరూ వ్రతాలు చేస్తున్నారండి, వారి భర్తల కోసం, వారి పిల్లల కోసం, కుటుంబాల కోసం నేను కూడా వ్రతం చేద్దాం అనుకుంటున్నాను మన కుటుంబం కోసం అందమట్టండి. ఏ వ్రతం అంటే ఎన్నెన్నో చెప్పింది మట్టండి, రకరకాల వ్రతాలు ఉన్నాయండి. సరే అవన్నీ కాదు కానీ ఒక వ్రతం చెప్తాను, చేస్తే బాగుంటుంది అన్నారు మట్టండి. ఏంటండి వ్రతం అంటే మౌన వ్రతం అన్నారట. నువ్వు మౌనంగా ఉండిపోతే సమస్యలే రావు. ఆమేన్. కానీ మౌనంగా ఉండుట నేర్పించబడలేదు, నేర్చుకోలేదు. నేర్చుకునే జీవితాల కోసం మనం అందరము కూడా ఆశపడాలి. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ఎలా ఉందంటే గొర్రె పిల్లవలే ఉన్నది. అద్భుతమైనటువంటి వాక్యం అట్టండి. బొచ్చు కత్తిరించి వారిట ఆ యొక్క గొర్రె పిల్ల ఎలా ఉంటుందంటే పారిపోకుండా, తప్పించుకోవడం ప్రయత్నం చేయకుండా, కత్తిరించే వారి దగ్గర తల వంచుకుంటూ అప్పగించుకునేటువంటి జీవితంగా ఉన్నది.
మౌనముగా ఉండే జీవితము సహించే జీవితము. ప్రభు అంటారు, నేను సమస్తాన్ని సహించాను. నాకు భార్యగా మీరు ఉండాలంటే మీరు కూడా నా వల్ల ఏం చేయాలంటే అన్నీ సహించుకోవాలి. ఈ రోజున సహించుకున్న జీవితాలు కనపడుతున్నాయి మనకు. భర్త ఏమన్నా, అత్తమామలు ఏమన్నా, పెద్దవారు ఏమన్నా, ప్రతి ఒక్క పరిస్థితుల మధ్యలో కూడా మనం మౌనముగా ఉండి సహించే జీవితాన్ని నేర్చుకున్నామా? కొంతమంది అంటారు, ఎంతకాలం సహించాలండి? ప్రభు ఎంతకాలం సహించారు? ఎంతకాలం సహించారు ప్రభు? అంతవరకు సహించారు. దేవుని వాక్యం చెప్పుచున్నది, అంతము వరకు సహించేవాడెవడో వాడే రక్షించబడతాడు. ఈ రోజున భార్యలుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఎంతమంది సహించేవారుగా ఉండగలుగుతున్నారు? భర్త ఒక మాట అంటే, అత్తమామలు ఒక మాట అంటే, పెద్దవారు ఒక మాట అంటే సహించే జీవితాలు ఈరోజు వరకు చేస్తున్నారు మన జీవితాలలో. యేసుక్రీస్తు ప్రభువును దూషించారు, హింసించారు, అవమానపరిచారు, మొక్క మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఎన్నో రకాలుగా ప్రభువుని హింసించారు, చెడ్డ మాటలు పలికారు. నీవు క్రీస్తువైతే ప్రభువును సవాల్ చేశారు. అయినా ప్రభువు క్రీస్తే మౌనంగా ఉన్నారు. ఈరోజు క్రీస్తునకు భార్యలుగా, గొర్రెపిల్ల భార్యలుగా ఉండాలంటే మన రావాల్సిన స్వభావం ఏంటంటే అన్నీ కూడా సహించుకునేటువంటి జీవితం. ప్రతి సమయంలో కూడా మనము మౌనముగా ఉండేటువంటి జీవితాన్ని, శ్రమల మధ్యలో నిజంగా మనము చేయగలిగితే మనం గొర్రె పిల్లలకు భార్యలుగా ఎంచబడతామని దేవుని వాక్యం చెప్పుచూ ఉన్నది. ఆమేన్. ఎంతమంది సహించుకుంటున్నారు? సహించుకోవడం అనే విషయం మామూలు విషయం కాదు. మర్చండి, చెప్పడానికి అన్ని తేలిగ్గా ఉంటాయి, కానీ జీవించే విషయం మాత్రము అది చాలా కష్టాలతో, అనుభవాలతో కూడుకున్నటువంటి జీవితముగా మనమందరము కూడా గ్రహించాలి. ఎంతమంది నా భర్త ఏమన్నా సహిస్తున్నాను అనగలుగుతారు? తిట్టినా, కొట్టినా, చివరికి చంపటానికి సిద్ధపడిన మౌనముగా ఉండే జీవితము ఎంతమంది చేసేటువంటి అనుభవాలు సంపాదిస్తున్నారు? కొంతమంది భర్త తిట్టితే, గద్దిస్తే, కొడితే వీధిలోకి వస్తారు. మట్టండి, నా భర్త కొట్టేస్తున్నాడో, చంపేస్తున్నాడో, నరికేస్తున్నాడో, ఏం చేయరు మట్టండి. ఒక మాట అంటే వీధిలోకి వచ్చి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కుల పెద్దల యొద్దకు వెళ్ళి, తమ వారి యొద్దకు వెళ్ళి రకరకాల చేసేటువంటి జీవితాలు చేస్తున్నారు. ఒక భార్య సిగరెట్ ముట్టించి తను కాల్ చేసుకొని బయటకు వచ్చి నా భర్త కాల్చేయడని చెప్పి కంప్లైంట్ పెట్టింది మట్టండి. ఇలాంటి రకరకాల భార్యలు ఉన్నారు ఈ ప్రపంచంలో. మచ్చండి, ఒక్కసారి వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలను ఆలోచించుకుందాం. ఈనాటి వరకు సహించేటువంటి భార్యలు ఎంతమంది ఉన్నారు? ఆ సహించే జీవితం ఉండగలిగితే కొన్ని రోగాలే దగ్గరికి రావచ్చండి. ఆమేన్. ఎంతమంది కష్టాలు వస్తాయి. మరి భార్యాభర్తల యొక్క జీవిత అనుభవంలో, కుటుంబ జీవితం శ్రమలు తప్పకుండా ఉంటాయి. దేవుని వాక్యం చెప్పుచున్నది, పెండ్లి అయిన వానికి శ్రమలు తప్పకుండా వస్తాయి. పెళ్లి చేసుకున్నప్పుడు భర్త ద్వారా, అత్తమామల ద్వారా, ఆడపడుచుల ద్వారా, తోటికోడల ద్వారా, కుటుంబంలో ఉన్న వారి ద్వారా అనేక శ్రమలు తప్పకుండా కలిగించబడుతూ ఉంటాయి. ఆ శ్రమల మధ్యలో చేయవలసిన జీవితం ఏమిటంటే సహించే జీవితం, ఓర్చుకునే జీవితం, నోరు ఎత్తని జీవితం అంటండి. ఆమేన్. అసలు భార్యలుగా ఇంట్లో ఉన్నారా లేదనేటువంటి ఆలోచనలకు రావాలి మట్టండి. కొన్నిసార్లు కొంతమంది కుటుంబాలు తొలుకుంటారు, ఈరోజు ఇవి లేనట్టుందే ఇంట్లోని, ఎలా ఉందంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉందండి. ఇంట్లో ఉంటే ఇప్పుడు పిల్లలతోనో, భర్తతోనో, అత్తమామలతోనో చిరాకు, పరాకులు, రకరకాల మాటలు మట్టండి. మీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. మీరు క్రీస్తునకు భార్యలుగా నిజమైన జీవితాన్ని చేయగలుగుతున్నారా? నేను క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నాం, ప్రభు కొరకు సిద్ధపడతామని చెప్పి మోసగించుకుంటూ మన జీవితాలు ఎలాంటి భార్యలుగా నడుచుకుంటున్నాం? ఒక్కసారి మనమందరము కూడా ఆలోచించుకుందాం. మరి
పెళ్ళి అవ్వటం అంటే అర్థం ఏమిటంటే గొర్రె పిల్లను బతకు తీసుకెళ్ళిపోవడమే జీవితం. ఆమేన్. పెళ్ళి అంటే మామూలు విషయం కాదు. గొర్రె పిల్లలు ఎలాగైతే బలికిస్తారో అలాగ మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే బలి అర్పించడానికి అప్పగించడం ఏమంటండి, అప్పగింతలు. మిమ్మల్ని అప్పగించేది బలి కోసం అన్నట్లుగానే ఉండాలన్నట్టండి. ఏం చేసుకున్నా పర్వాలేదు అన్నటువంటి జీవితం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ జీవితము అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుంది అన్నట్టండి. ఆమేన్. తల్లిదండ్రులు అన్న మాటకి ఒక మాట సహించలేక మరి వివాహాలు చేసుకున్న తర్వాత వారి బ్రతుకులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచిద్దాం. ఎంతమంది చెప్పగలుగుతారు, నా భార్య ఎన్ని తిట్టినా, నా భర్త ఎన్ని తిట్టినా కొట్టినా సరే, నా ఇంటి వారు ఎన్నన్నా నేను మౌనంగా ఉంటున్నానండి, నేను నోరు మెదపట్లేదు, నేను అలాగే ఉన్నాను, అలాంటి జీవితాన్ని చేస్తున్నాను అన్నటువంటి వారు ఎంతమంది ఉంటారు? ఇంకా కొన్ని కుటుంబాలు చెప్పాలంటే భర్తలే గొర్రెపిల్లగా ఉంటారన్నమాట. భార్యలు గయ్యాలి అయిన భార్యలు కనపడతారు మచ్చండి. నేను ఆశపడుతున్నాను ఇంటిలో మీ స్వరాలు వినపడకూడదు మచ్చండి. ఆమేన్. ఎన్ని పరిస్థితి వచ్చినా పురుషుల స్వరాలే లేకపోతే అత్తమామల స్వరాలే, పెద్దవారి స్వరాలే వినపడాలి తప్ప మీ నోరస్సలు వినిపించేటువంటి జీవితాలు చేయకూడదు. సహించేవాడు మౌనంగా ఉంటాడు అన్నట్టండి. సహించలేని వాడే మాట్లాడతాడు అన్నమాట. గమనించండి. యేసు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా అంటే ప్రభు ఏమన్నారంటే, వినలేదా, అర్థం కాలేదా నీకు, ఇవన్నీ నేరాలు మోపుతున్నారు, నువ్వేం ప్రత్యుత్తరం ఇవ్వవా, అవసరం లేదు నాకు అనుకుంటే అనుకున్నాను కాక నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, తండ్రికి తెలుసు అనుకున్నారు. ఆమేన్. నువ్వు ఎలాగ ఉన్నావో నీకు తెలియాలి, ప్రభువుకు తెలియాలి చాలు. నీ గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెడుగా అనుకున్నా సరే దాని గురించినటువంటి ఆలోచన నీకు రాకూడదు. ప్రియమైన వాళ్ళరా, నువ్వెలా బ్రతుకుతున్నావో నీ మనస్సాక్షిని తెలియాలి, నువ్వెలా ప్రవర్తిస్తున్నావో నీ దేవునికి తెలుస్తున్నట్టండి. ఈ రెండు మన జీవితాలకు చాలు సాక్ష్యాలు. ఈరోజు ఎంతమంది మౌనముగా సహించేవారుగా ఉండగలుగుతున్నారు? సహించేవారు ఎంత ధన్యులు. ఎవరు ధన్యులు? సహించిన వారి ధన్యులు అనుకొనుచున్నాము కదా. యోబు సహనమును గురించి మీరు వింటిరి కదా. విని ఏం చేస్తున్నాం? ఆహా, యోబు సహించాడు, భార్య ఏమన్నా ఒక్క మాటల్లో కూడా పాపం చేయలేదు కదా అని యోబు ఎలాగైతే గురించి సాక్ష్యం చెప్పబడుతుందో మరి భార్య గురించి ఇంకెంత సాక్ష్యం అవసరమై ఉన్నది. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకుందాం. మనల్ని గొర్రెపిల్ల భార్య అనాలి మాటండి. ఆమేన్. అమ్మో మీ ఆవిడ దయ్యం అండి అంటారు, మీ ఆవిడ కుక్క అండి అలా వాగుతూనే ఉంటుంది, కుక్కలాగా అరద్దు అంటారు అన్నమాట అండి. కుక్క ఒకసారి ఇప్పుడు కుక్క శబ్దం వింటే ఏం చేస్తుందంటే, మిగిలిన జంతువులు మామూలు కొంచెం అరిచి ఊరుకుంటే ఒక కుక్క అయితే అలా కొద్దిసేపు అరుస్తూనే ఉంటుంది అన్నమాటండి. అందుకని కొందరు భర్తలు అంటారు కుక్కలాగా అరవద్దు అంటారు అన్నమాటండి. ఒకసారి అరిచి ఊరుకోద్దు అన్నమాటండి, ఇకలా వాగుతూనే అరుస్తూనే ఉంటుంది అన్నమాటండి. మనల్ని మనము పరీక్షించుకుందాం. నువ్వు ఎలాంటి భార్యగా ఉంటున్నావు, నువ్వు అసలు ఎవరి భార్య అసలు తెలుసుకున్నావు నీ జీవితాలలో. నువ్వు గొర్రెపిల్ల భార్యగా ఉన్నట్టుకు బదులుగా నువ్వు ఎవరో భార్యకు నీవు కట్టబడినటువంటి వ్యక్తి వలె నీవు జీవిస్తే దేవుడు ఎలాగ అంగీకరించేటువంటి వారికి కనపడుతూ ఉంటారు. విషయాన్ని మనం గమనించాలి. రెండవది, గొర్రెపిల్ల గురించి అద్భుతమైన మాట ప్రభు చెప్తారన్నమాటండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కాపరి ఎక్కడ ఉంటాడో గొర్రెలు కూడా అక్కడికే వెళ్తుంటాయని ప్రభు సెలవిచ్చారు. ప్రభు చెప్పినటువంటి మాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆమేన్. ప్రతి ఒక్క భార్య భర్త స్వరాన్ని జాగ్రత్తగా వినాలి మచ్చండి.
ప్రతి వారు కూడా దేవుని స్వరాన్ని, దేవుని మాట, దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్పుచున్నది. మనం ఎవరిని వెంబడించాలంటే క్రీస్తును వెంబడించే జీవితం చేయాలి. ఈ లోకసమైన భార్యను వెంబడించే వారంగా ఉండకూడదు. భర్తల మాట విని ప్రవర్తించే యెరోబాము భార్యలాగా మనం ఉండకూడదు. ఆమేన్. యెరోబాము రాజు ఏం చెప్పాడంటే, నీవు నా భార్యవని తెలియకుండా ఉండటానికి మారు వేషం వేసుకుని వెళ్ళు అంటే అనుకుంటున్నాను. యెరోబాము అడిగి ఉండొచ్చు, మరి ఎవరి భార్యలా వెళ్ళాలండి? నేను మీ భార్యని కదా, నేను ఎవరి భార్యలా వెళ్ళాలంటే యెరోబాము ఏం చెప్పి ఉండొచ్చు? నువ్వు ఒక పల్లెటూరు దానిలాగా వెళ్ళు, పల్లెటూరు భార్యలాగా వెళ్ళు, లేదా రైతు భార్యలాగా వెళ్ళు, లేకపోతే ఏదో పని చేసేవాళ్ళ భార్య, ఒక కుమ్మరి భార్యలాగా వారి వేషం వేసుకుని అలంకారం చేసుకుంటూ వారి భార్యలాగా వెళదు అని చెప్పి సలహా ఇచ్చి ఉండొచ్చేమో. ఈమె ఎవరి మాట చేసి ఉండొచ్చు అంటే ఆ భర్త మాట విని అలా వెంబడించినటువంటి జీవితం. మీ జీవితాలలో దేవుని స్వరం వినాలి, ప్రభు యొక్క వాక్యం వినాలి. ప్రభు ఏం చెప్తే అలాగున వేషం వేసుకుంటూ ప్రభు యొక్క భార్యగా మీ జీవితాలు కానీ వెంబడించే విధంగా ఉండగలిగితే ఆ జీవితం అనేది ఎంత అద్భుతముగా ఉంటుందన్న సత్యాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉండాలి. అననీయ సప్పీరాలు భార్యాభర్తలు వారిద్దరూ కూడా ఏకమై పొలం అమ్మారు. పొలం అమ్మి వారు కొంత డబ్బును దాచుకున్నారు. వాక్యం రాయబడుతుంది, భార్య ఇరుకని కొంత డబ్బు దాచుకున్నారు. దాచుకొని భర్త అన్నాడు, ఇంత డబ్బు మనము ఇవ్వడం ఎందుకు, మనం కొంత దాచుకుందామంటే భార్య ఏమైందంటే భర్తతో సరే మీరు ఏమంటే భార్యలు ఏమనాలి, భర్త ఏమంటే అబ్బా ఎంత మంచి భార్యలు. కొన్ని విషయాల్లో ఉంటారు, అన్ని విషయాల్లో ఉండరు అన్నమాట. సరే వెళ్ళారు. ఆ భర్త ఒక్కడే వెళ్ళి ఆ కానుకిచ్చి వచ్చాడు. దైవజనులు పేతురు అడుగుతుండమటండి, ఆ భూమి వాళ్ళు ఇంతకే మీరు అమ్మితురంటే అవునయ్యా ఇంతకేమా. వెంటనే దైవజనుడు గద్దించగా వెంటనే అననీయ అక్కడే ప్రాణం విడిచాడు. సంగతి తెలియక ఎరుగక ఈ సప్పీర వచ్చింది, భర్త ఎంతసేపు కూడా రాలేదేంటి అని చెప్పి తర్వాత వచ్చినప్పుడు అడుగుతున్న దైవజనుడు, ఆ భూమి వలన మీరు ఇంతకే అమ్మితరా అన్నప్పుడు ఆమె కూడా చెప్పిన మాట అంటే అవును మేము ఇంతకే అమ్మితమే. అప్పుడు దైవజనుడు పేతురు చెప్పినటువంటి మాట ఏమిటనగా, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు. ఇప్పుడు ఈ భార్య ఎవరితో ఏకీభవించిందంటే భర్తతో ఏకీభవించింది. భర్తను వెంబడిస్తుంది. భర్త చెప్పిన మాట ఆ దైవజనుడు అడిగితే నేను చెప్తాను, ఎంతకు అమ్మామని, 2 లక్షలకి అమ్మామని చెప్తాం. ఒక 2 లక్షలు మనం దాచుకున్నాం. నన్ను అడుగుతారు, నేను చెప్తాను. ఒకరు నిన్ను కూడా అడగొచ్చేమో. దైవజనుడు అందరూ అడుగుతుంటాడు కాబట్టి నిన్ను అడిగితే నువ్వు కూడా ఏం చెప్పాలి, నిజం చెప్పొద్దు. నువ్వు ఎలా చెప్పాలంటే నేను చెప్పినట్లుగా చెప్పు అనగానే ఈమె కూడా అతనితో ఏం చేస్తుందనగా ఏకీభవించి భర్తను వెంబడించే జీవితం చేస్తుంది. ఏమ్మా బ్రదర్ రాలేదు అంటే ఆవిడ వెంటనే తక్కువని చెప్తారు. అలాగ ఆలోచించి బ్రదర్కి వచ్చే బాగాలేదు అని. ఆ భర్త చక్కగానే ఉంటాడు, బాగానే ఉంటాడు. అదేంటి బ్రదరు ఉదయం కనిపించారు కదంటే కొంచెం బాగాలేదు. తర్వాత తీరా చూస్తే జరిగిన విషయం ఏంటంటే ఆ భర్తే అలా చెప్పమని పంపించాడు. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే భర్త ఏం చెప్పాడో అలాగే చెప్పి ప్రవర్తిస్తుంటారు. నిజమైన భర్త చెప్పిన జీవితం చేయట్లేదు అన్నట్టుండి. ఆ భర్తను అనుసరించడానికి ఇష్టపడట్లేదు, ఆ భర్త స్వరం వినడానికి ఇష్టపడట్లేదు. అబద్ధం ఆడవద్దు, ఆ దేవుని స్వరం చెప్పుతున్నది. ఆమేన్. యథార్థముగా దైవతో జీవించాలని దేవుని యొక్క స్వరం చెప్తున్నది. మనము ఏ రీతిగా మాట్లాడుతున్నాం, ఏ రీతిగా ఎవరిని వెంబడిస్తూ మనం కొనసాగేటువంటి వారంగా ఉండగలుగుతుంటున్నాం. ఒకసారి మనమందరము కూడా ఆలోచించుకుందాం. గొర్రెపిల్ల భార్య యొక్క అనుభవం, ఆ గొర్రెపిల్ల స్వరాన్ని తప్పకుండా వింటూ ఉండాలి.
నీవు దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని స్వరము నీకు అర్థమవుతుందా? సమూయేలు విన్నాడు, కానీ అది దేవుని స్వరముగా గ్రహించలేకపోయాడు. అది దైవజనుడు ఏలీ స్వరముగా సమూయేలు తనకు తానుగా తలంచుకుంటున్నాడు. నీ దేవుని స్వరము నీ వింటున్నావా? నీకు అర్థమవుతుందా? దేవుని సేవకుడు ఏదో చెప్పాలనుకుంటున్నామా, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో అనేటువంటి జీవితాన్ని మనం గ్రహించిన వారంగా ఉండగలుగుతున్నామా? దేవుడు మాట్లాడాలనుకుంటున్నామా, దైవజనుడు వాక్యం చెప్పాడు అనుకుంటున్నాం మన జీవితాలలో? అది ఎవరి స్వరం అనుకుంటున్నాం? అది ఎవరి మాటగా ఎంచుకుంటున్నాం? ఒకసారి మనమందరం కూడా ఆలోచించుకోవాలి. ఇద్దరు వచ్చారు మందిరానికి, వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి భార్య అంటుంది, ఈ రోజున దేవుడు నాతో చాలా చక్కగా మాట్లాడారు. అదేంటి దేవుడు మాట్లాడడం ఏంటి, నీతో ఎలా మాట్లాడారు అన్నారటండి. అగు పాస్టర్ గారు వాక్యం చెప్పి ఆయన చెప్పింది అన్నారటండి. భర్తకి ఎలా ఉందంటే దైవజనుడు మాటలాగా అనిపిస్తుంది, కానీ భార్యకైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ విషయాలు ఎవరి గురించి ఎలా అనుకుంటున్నావు? నీ భర్త మాట్లాడింది దేవుడు అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడింది భర్త అనుకుంటున్నావు నీ జీవితాలలో? ఎవరి స్వరమును ఎలా భావించుకుంటున్నాం మన జీవితాలలో? ఎవరిని ఎలా వెంబడించడానికి మనం ఆశపడేటువంటి వారంగా ఉండగలుగుతుంటున్నాం? ఒకసారి మన జీవితాలను అందరం కూడా ఆలోచించుకుందాం. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. గాఢాంధకారపు లోయలలో ఏమి కూడా భయపడవు అవి, ఎందుకంటే కాపరి ముందు ఉన్నాడు. ఇప్పుడు కాపరి కాదు, గొర్రెపిల్ల భర్తే ముందు ఉన్నాడు మట్టండి. కాపరి కంటే భర్త ఇంకా ఎంత శ్రేష్టమైనటువంటి వాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాలు ఎలాంటి భార్యలుగా ఉంటున్నాం? ఒకసారి మనం అందరము కూడా ఆలోచించుకోవాలి. మనం చెప్పాలి, నేను గొర్రెపిల్ల భార్యగా నన్ను నేనే సిద్ధపరచుకుంటున్నాను. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. మరి ఒక పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కుమార్తెను చేయటానికి కొంతమంది ఏం చేస్తారనగా సిద్ధపరుస్తూ ఉంటారన్నమాట. ఒక పెళ్ళికి వెళ్ళాం, పెళ్ళికి ఆలస్యమైంది, 11 అయిపోయింది. పెళ్ళికి వెళ్ళేసరికల్లా అయ్యో పెళ్ళి అయిపోద్దేమో చూడలేదని బాధ ఉంది నాలో మచ్చండి. వెళ్ళేసరికల్లా పెళ్లి కొడుకు రాలేదు, పెళ్లి కూతురు రాలేదు. దాదాపు 11:30కి పెళ్లి కొడుకు వచ్చాడు మచ్చండి. సరే పెళ్లి కొడుకు వచ్చాడు కాబట్టి వెంటనే పెళ్లి కూతురు వెంటనే పద్ధతి ఏమిటంటే పెళ్లి కొడుకు వచ్చినటువంటి దాదాపు ఒక 5 నిమిషాల్లో పెళ్లి కూతురు అక్కడ ఉండాలి. అక్కడ 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, పావుగంట అయింది, అరగంట అయింది, పెళ్లి కూతురు రాలేదు. పాస్టర్గా నడిపించేవారు చూస్తానమాట అండి, అలాగా టైం చూసుకుంటున్నాడు, అటు చూసుకుంటున్నాడు, పెళ్లి కుమార్తె రాలేదు. ఇంచుమించు గంట అయిపోయిందన్నమాట అండి. నేను వెళ్ళిన పెళ్ళికి మట్టండి గంట తర్వాత వచ్చిందన్నమాట అండి పెళ్లి కూతురు. భార్య సిద్ధంగా ఉండాలి. ఆమేన్. పెండ్లి కుమారుడు కూర్చున్నటువంటి కొద్ది సమయానికే అప్పుడు అన్నారు మట్టండి, ఇప్పుడే ఎంత విసిగించిందే, ఈ మొదటి రోజే ఈ మొదటి గంటలో ఎంతసేపు విసిగించిస్తే మరి వెంటనే కూర్చోడానికి రాకపోతే ఎలా ఉంటుంది పెళ్లి కొడుక్కి? ఆ పాస్టర్ గారు పెళ్లి కొడుకుకి వెళ్ళి, పాస్టర్ గారు నాకు తెలియదు, నాకేం తెలియదండి, నేను సిద్ధపడి వచ్చేసానండి. ఎవరు సిద్ధపాటు ఆలస్యం? పెండ్లి కుమారుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆమేన్. ఏముంది, ప్యాంట్లోకి వేసుకుని షర్ట్ వేసుకొచ్చేయడమే. తయారవటంలో ఆడవాళ్ళు మామూలు కాదు మార్చండి. కొంతమంది ఆడదానిలా తయారవద్దు అంటారు మార్చండి. దానికి ఎంత సమయం తీసుకుంటారు. మన సిద్ధపాటు చాలా క్లుప్తంగా ఉండాలి. ఆమేన్. త్వరగా సిద్ధపడేటువంటి జీవితం మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఆలస్యంగా సిద్ధపడితే పెండ్లి కుమారుడు దాటిపోతాడేమో, తలుపు వేయబడతాదేమో, తర్వాత మనకు ప్రయోజనం కూడా ఉండదు మచ్చండి. సమయం ఉండగానే మనమందరం కూడా సిద్ధపడేటువంటి జీవితాలు చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో యెరోబాము భార్యను గుర్తు చేస్తున్నారు. ఆమె రాజు భార్య, రాణిగా ఉండవలసిందే. ఆమేన్. ఇప్పుడు ఒక పనివాడి భార్యగా వెళ్ళిందేమో, ఎవరో భార్యలాగా వెళ్ళి తను మోసం చేసుకుంటూ ఉందేమో. అసలు ఎవరి భార్యవు? ఆమేన్. ఎవరి భార్య? జక్కయ్య భార్య.
కాలేవు భార్య. నీవు దేవుని భార్యగా ఉండాలి. నేను సృష్టించిన వాడు, దేవుడు కట్టుకున్న వాడి కంటే సృష్టించిన వాడు గొప్పవాడు. నిన్ను సృష్టించాడు కాబట్టి కట్టుకున్నాడు తర్వాత నిన్ను. నువ్వు లేకపోతే నేను కట్టుకుంటాడు. కట్టుకున్న వాడి కంటే, కన్నవాడి కంటే సృష్టించిన వాడు గొప్పవాడుగా మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఆ క్రీస్తుకు, దేవునికి భార్యలుగా మనం ఎలా సిద్ధపరచుకోవాలో దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తూ అన్నీ సహించుకుంటూ ప్రతి విషయం మౌనముగా ఉంటూ మరియు ఆయన స్వరాన్ని వింటూ ప్రభువుని వెంబడిస్తూ భర్త యొక్క అడుగు జాడలో ఏం చేయాలంటే భార్య నడుస్తూ ఉండాలన్నమాట. ప్రభు మనకి మాదిరి ఉంచారు, అడుగు జాడలో ఉంచి ప్రభు వెళ్ళిపోయారు. మనమందరం ఎవరు అడుగుతూ నడవాలంటే నా భర్త ఇలా చెప్పమన్నాడు కాబట్టి ఇలా చెప్తున్నాను అనేటువంటి జీవితం ఎప్పటికీ కూడా చేయకూడదు. అననీయ చచ్చాడు, ఎందుకు? అబద్ధమాడి చచ్చాడు. ఒకవేళ సప్పిల జీవితం కానీ చక్కగా ఉంటే తన ఖచ్చితంగా తప్పును అక్కడ ఒప్పుకొని ఉండేది మట్టండి. అననీయ సంగతి ఎదుగకుండా వచ్చి తను కూడా ఏం చేస్తున్నానుగా అబద్ధం ఆడి చచ్చింది. ఈ సంగతి మనకు తెలుసు. ఆ సంగతి సప్పిదాకు తెలియకుండా మాట్లాడింది. సంగతి తెలుస్తుండే మనం ఏం చేస్తున్నాం? తెలుస్తుండి నిజంగా మాట్లాడుతున్నామా, అయితే తెలుస్తుండే అబద్ధం అని చెప్పేవారు కనపడుతున్నామా? యథార్థముగా జీవితం మనకు ఉండాలి పడుతుంది. ఒక చిన్న మాటలు తప్పిపోకుండా, అబద్ధం ఆడకుండా మనము కానీ జీవించగలిగితే మన జీవితం ఎంతో శ్రేష్టంగా మార్చబడుతుంది. ఈ రోజున ఎవరికి భార్యలు, కొంతమంది అంటారు ఎవరికి భార్యను కాదు నేనే భర్త అనుకుంటారు మచ్చండి. నేను ఒకటి లోపడి ఉండడం ఏంటి? కొంత స్వభావాలు, కొంతమంది జీవితాలు, నేను ఎవరి భార్యగా ఉండను, నేనే అధికారం కింద ఉండడానికి ఇష్టపడినటువంటి జీవితాలు మట్టండి. స్వేచ్ఛాయుత జీవితాలు మట్టండి, చేయటానికి ఉద్దేశించుకునేటువంటి అనుభవాలు. ఈ మధ్యాహ్న కాలంలో మనమందరం కూడా ఆలోచించుకుందాం. ఎంతవరకు ఎవరి భార్యలుగా ప్రవర్తించినప్పటికీ కూడా ప్రభువా దయచేసి క్షమించండి, నేను వేషం వేసుకుని తిరుగుతున్నాను ఆయన, ఎవరో భార్యగా నేను నటిస్తున్నాను, ప్రవర్తిస్తున్న వారికి భార్యలుగా. ఆ భర్త ఏం చెప్తే నడుచుకున్న జీవితం. ప్రభువా ఇక నుంచి నాయన వారికి భార్యలుగా కాదు నాయన, నీకు నాయన భార్యగా ఉంటానయ్యా, గొర్రెపిల్ల భార్యగా ప్రభువా నేను ఉండాలి, సహాయం చేయి నాయన. గొర్రెపిల్ల భార్య తన్ను తాను చిత్తపరచుకు దేవుని మహిమతో దిగి వచ్చిందటండి. నీకు దేవుని మహిమ ఉండాలన్నమాటండి. ఆమేన్. గంగిరెద్దులాగా అలంకరించుకుందంటారు అటండి. ఏ మహిమ వచ్చింది? గంగిరెద్దు మహిమ వచ్చిందటండి. ఏదో లంబాడిదాల మహిమ వచ్చిందటండి. నీకు దేవుని మహిమని మీద ఉండాలన్నమాటండి. ఆమేన్. దేవుని మహిమ ప్రభావములతో నింపబడుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో దేవుని మహిమ కనపడుతుంది. ఎప్పుడు చూసినా వికార ముఖాలు, ఎప్పుడు చూసినా రకరకాల ముఖాలు. నీ ముఖం చూడగానే ఏం కనబడాలంటే దేవుని మహిమ ప్రజ్వలించబడుతూ ఉండాలి. ఆమేన్. దేవుని గొర్రెపిల్ల భార్య మహిమతో నింపబడుతుంటుంది మట్టండి. ఎలాంటి వారైనా పెళ్లి సమయం ఎలా ఉంటారంటే కోటింగ్లు, బ్యూటీ పార్లర్కి వెళ్ళటం మామూలుగా ఉండదు. గుర్తుపట్టను కొన్నిసార్లు మట్టండి. పెళ్ళికి వెళ్తే ఆశ్చర్యపోతుంది, ఇదేంటి ఈ అబ్బాయి అయినా ఈ అమ్మాయి అయినా అనుకుంటాను. వాళ్ళు కనబడరు. ఎలా ఉంటుంది? మహిమతో ఉంటారు మట్టండి. ఎలాంటి మహిమ? గంట సేపు బ్యూటీ పార్లర్లో ఉంటూ ఫేషియల్ చేయొచ్చు, రకరకాల అలంకరించుకుంటూ శుభ్రం దట్టంగా కొట్టుకుంటూ ముఖానికి. నేను ఆశ్చర్యపోతుంది, ఇదేంటి రాత్రి ఎలాగైపోయారు ఇలాగ అనుకుంటాను. ఆ మహిమతో నింపబడుతున్నారు. నీలో ఏ మహిమ కనబడాలంటే దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత నీలో నుంచి కనబడాలని దేవుడు ఆశిస్తున్నారు. ప్రభువా నన్ను అలాంటి భార్యగా నన్ను సిద్ధం చేయి ప్రభువా అని మనం కోరుకుందాం. ఎవరి భార్యలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎవరి భార్యలా ఉంటున్నారు ఈ రోజున? ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ, తాగుబోతాడు భార్య, తాగుబోతాడు ఏం చేస్తాడు? అలా అరుస్తూనే ఉంటాడు మచ్చండి. నువ్వు వారి భార్యలా ఉన్నావా? ఒక్కొక్కరి యొక్క జీవితము వారి స్వభావాలు బట్టి, వారి స్థితులు బట్టి చెప్పబడుతుంటుంది మట్టండి. నువ్వు వారికి భార్యలాగా ప్రవర్తిస్తున్నావా?
లేకపోతే క్రీస్తుకు భార్యగా నీ జీవితాన్ని ఉన్నతంగా చూపించగలుగుతున్నావా? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ప్రభువా ఇంతవరకు ఎవరో భార్యలాగానైనా నేను జీవించాను, మాట్లాడాను, ప్రవర్తించాను ప్రభు, ధరించుకున్నాను, నడుచుకున్నాను. ప్రభువా ఇక నుంచి నీ భార్యగా నేను ఉంటాను నాయన. ఒక తీర్మానం చేసుకుని క్రీస్తు భార్యలాగా, నీ గొర్రె పిల్లగా నీ జీవితం ఉండగలిగితే అది ఎంతో ధన్యత, ఆశీర్వాదమని గ్రహించచ్చు. మనమందరం కూడా అలాగున జీవిద్దాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.